ప్లాన్ ఒక 10 మినిట్స్‌లో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మన ప్లాన్ గంటల తరబడి చెప్పేది కాదు. గంటో, 2 గంటలో డిస్కస్ చేయాల్సిన ప్లాన్ ఏం కాదు. ఇలా అంటే అలా. కాకపోతే మొత్తం అయిన తర్వాత కొన్ని కీ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో, మనందరికీ తెలుసు మన సిస్టమ్‌లో 2 జోన్స్ ఉంటాయి. ఒకటి కస్టమర్ జోన్ ఉంటది. మన సిస్టమ్ డాట్ ఏ అందరూ అంటారు కదా! సార్ మీది బైనరీయా, యూని లెవెలా, ఇంకొక లెవెల్ అది ఇది అంటారు. సో, మనం ఒక డాట్ ఏ సిస్టమ్‌లో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ప్లాన్‌లోకి మనం వెళ్తే మన దగ్గర 2 జోన్స్ ఉంటాయి. ఒకటి కస్టమర్ జోన్ ఉంటది. ఒకటి బిజినెస్ జోన్ ఉంటది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 3,500 పెడితే కస్టమర్ ప్రొడక్ట్ కొనుక్కుంటే, అదే 5,250 ప్రొడక్ట్ తనకు నచ్చింది కొనుక్కుంటే బిజినెస్ జోన్‌లోకొస్తారు. 3,500 పెట్టిన వ్యక్తి సరాసరి 4,500 ఎంఆర్‌పీలో ప్రొడక్ట్ వాళ్ళకొచ్చేసిద్ది. దాంతో పాటు వాళ్ళకి వెల్ బీయింగ్ కార్డ్ ఒస్తది. వెల్ బీయింగ్ కార్డ్ అంటే మనం చాలా హాస్పిటల్స్‌తో టై అప్ అవుతున్నాం. ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది. ఆ వెల్ బీయింగ్ కార్డ్‌లో మనం మనతో పాటు ఇంకో 5 మందిని యాడ్ చేసేసుకోవచ్చు. వెల్ బీయింగ్ కార్డ్ బెనిఫిట్ ఏంటంటే మనం టై అప్ అయిన హాస్పిటల్‌లో వెల్ బీయింగ్ కార్డ్ తీసుకొని వెళ్తే ఓపీ, ల్యాబ్, అడ్మిషన్, సర్జరీ, ఎమర్జెన్సీ ఏదోని 20-50% డిస్కౌంట్ దొరుకుద్ది మనకి. 20-50% వరకు డిస్కౌంట్ రూపంలో మనం తీసుకోవచ్చు. ఈ ఈ నెల వరకు ఎవరైనా ప్రైమ్ కస్టమర్ అయితే వీళ్ళకి లైఫ్ టైమ్ ఎలిజిబిలిటీ ఉంటది. నెక్స్ట్ మంత్ ఆన్‌వర్డ్స్ అది మనం మంత్లీ ఆల్రెడీ కంపెనీ దీనిపైన చెప్పడం జరిగింది కాబట్టి, ఈ నెల వరకు ఎవరు కస్టమర్స్ అయినా, ఎవరు ఎగ్జిక్యూటివ్స్ అయినా అందరికీ వెల్ బీయింగ్ కార్డ్ లిమిట్ లైఫ్ టైమ్ ఉంటది. అంటే యాజ్ ఏ ప్రైమ్ కస్టమర్ మన ప్రొడక్ట్ మనం తీసుకుంటాం. మన కుటుంబానికి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే విధంగా మనం వెల్ బీయింగ్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఇది కస్టమర్ జోన్. అదే బిజినెస్ జోన్‌లోకి వెళితే 5,250 పెడితే వాళ్ళకి 7-8,000 ఎంఆర్‌పీలో ప్రొడక్ట్ వస్తది. యాజ్ యూజువల్‌గా వెల్ బీయింగ్ కార్డ్ వచ్చుద్ది. 1+5 6 మందికి. దాంతో పాటు ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్‌గా బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తది. బిజినెస్ ఆపర్చునిటీలో మనకొక 6 రకాల ఇన్‌కమ్స్ ఉంటాయి. దాంట్లో మనందరికీ తెలుసు ప్రైమ్ ఇన్సెంటివ్, గ్రూప్ ఇన్సెంటివ్, మెంటర్ బోనస్, రివార్డ్స్, రాయల్టీ, వెకేషన్స్ ఇలా మనకి ఒక 6 రకాల ఇన్‌కమ్స్ ఉంటాయి. సింపుల్ ఫ్రెండ్స్ మన సిస్టమ్‌లో రోజుకి 5,000 నుండి 6,25,000 వరకు సంపాదించే అవకాశం మన సిస్టమ్‌లో మనం తీసుకోవచ్చు. మనందరికీ తెలుసు ప్రైమ్ ఇన్సెంటివ్ అంటే మనం 3,500తో ఎవరైనా ప్రైమ్ కస్టమర్‌ని ఎవరైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ అండ్ అబోవ్. ఎగ్జిక్యూటివ్‌కి రూ. 1,000 ప్రైమ్ ఇన్సెంటివ్ రావడం జరుగుద్ది. అలానే 5,250తో ఎవరైనా ఎగ్జిక్యూటివ్‌ని మనం రిఫరెన్స్ ఇవ్వచ్చు. రూ. 1,000 వరకు వాళ్ళ దగ్గర కూడా ప్రైమ్ ఇన్సెంటివ్ మనకి రావడం జరుగుద్ది. అదే మేనేజర్‌ని కూడా మనం రిఫరెన్స్ ఇవ్వచ్చు. 25,000తో 3,500 ప్రైమ్ ఇన్సెంటివ్ వస్తది. అంటే ఎవరిని రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తికి స్పాన్సర్ ఇన్‌కమ్ కింద కస్టమర్ పైన అయితే రూ. 1,000, ఎగ్జిక్యూటివ్ పైన రూ. 1,000, మేనేజర్ పైన అయితే 3,500 ప్రైమ్ ఇన్సెంటివ్ రావడం జరుగుద్ది. అలానే కస్టమర్ అయితే 5 ఇన్సెంటివ్ పాయింట్స్, ఎగ్జిక్యూటివ్ అయితే 10 ఇన్సెంటివ్ పాయింట్స్, మేనేజర్ అయితే 50 ఇన్సెంటివ్ పాయింట్స్ కూడా వస్తాయి. ఈ ఇన్సెంటివ్ పాయింట్స్ పైన మనకి గ్రూప్ ఇన్సెంటివ్ రావటం జరుగుద్ది. అంటే ఇది యాక్టివ్ ఇన్‌కమ్ ప్రైమ్ ఇన్సెంటివ్ అనేది. గ్రూప్ ఇన్సెంటివ్ అనేది పాసివ్ ఇన్‌కమ్. ఇక్కడ మనం గ్రూప్ ఇన్సెంటివ్ కాలిక్యులేషన్ ఎలా ఉంటదంటే 25 ఐపీ ఈక్వల్ టు 1 టర్నోవర్ పాయింట్. 25 ఐపీ మన టీమ్‌లో మన ఏ గ్రూప్ అవని, బి, సి 3 గ్రూప్సే కదా మనకి. ఎక్కడ 25 ఐపీ జరిగినా 1 టర్నోవర్ పాయింట్. టర్నోవర్ పాయింట్ కాలిక్యులేషన్ మనకి ఎలా ఉంటదంటే 1 టర్నోవర్ పాయింట్ ఎగ్జిక్యూటివ్ అయితే మినిమమ్ రూ. 500 నుంచి మాక్సిమం 1,250 వరకు 1 టర్నోవర్ పాయింట్ వాల్యూ ఉంటది. మనం ఇక్కడ చూడొచ్చు. కాలిక్యులేషన్ కూడా ఎలా ఉంటదంటే ఇది డైలీ కాలిక్యులేషనే ఉంటది. 25 ఐపీ 3 గ్రూపుల్లో ఎగ్జాంపుల్ ఈరోజు జరిగిందనుకుందాం. లెక్క ప్రకారం సార్ 25 ఐపీ అంటే 1 టర్నోవర్ పాయింట్ కదా! 3 గ్రూపుల్లో 3 టాప్స్ రావాలి కదా! అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి 1:2
అంటే ఏదైతే ఒక గ్రూపు మిగిలిన 2 గ్రూపులకి మ్యాచింగ్ ఉంటది కాబట్టి, ఇక్కడ ఎగ్జాంపుల్ 3 గ్రూపుల్లో 3 25 పాయింట్స్ జరిగితే 2 టర్నోవర్ పాయింట్స్ వస్తాయి. ఏదైతే పవర్ ఉంటదో ఆ రోజు వరకు దానికి ఎటువంటి టర్నోవర్ పాయింట్ రాదు. ఎందుకంటే మిగిలిన రెండింటికి మ్యాచింగ్ అవుతుంది. ఇలా మనం ఆ టర్నోవర్ పాయింట్ పైన రోజుకి 10 టర్నోవర్ పాయింట్ల దగ్గర నుంచి రోజుకి 500 టర్నోవర్ పాయింట్స్ తీసుకునే అవకాశం మన సిస్టంలో ఉంది. రోజుకి 500 అంటే రోజుకి చెప్పుకున్నాం కదా! రోజుకి 5,000 నుండి రోజుకి 6,25,000 తీసుకునే అవకాశం ఉంది. మన సిస్టమ్‌లో ఇప్పుడు యాజ్ ఎగ్జిక్యూటివ్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ అవ్వటం మూలాన మనం ఏదైతే ఈ టర్నోవర్ పాయింట్స్ చెప్పామో, ఒక టర్నోవర్ పాయింట్‌కి 500 తీసుకోవచ్చు. అలా రోజుకి 10 టర్నోవర్ పాయింట్స్ తీసుకోవచ్చు మనం. 10 టర్నోవర్ పాయింట్స్ అంటే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్‌లో మనముంటే 2 గ్రూప్స్‌లో సింపుల్ 2 గ్రూపుల్లో మ్యాచ్ అయినా నో ప్రాబ్లమ్. రోజుకి 10 అంటే నెలకి 1.5 లాక్ వరకు గ్రూప్ ఇన్సెంటివ్ తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ మన సిస్టమ్‌లో ఒక ఇన్‌కమ్ ఏంటంటే మెంటర్ బోనస్. మెంటర్ బోనస్ మీన్స్ మనం రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎంతైతే గ్రూప్ ఇన్సెంటివ్ అంటే అతనికి ఎన్ని టర్నోవర్ పాయింట్స్ వస్తాయో, అతను ఎంత గ్రూప్ ఇన్సెంటివ్ తీసుకుంటారో వాళ్ళ పైన 20% ఎవ్రీ డే మనకి మెంటర్ బోనస్ ఉంటది. ఎవరికి? రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తికి మాత్రమే. చాలా మంది మొన్న ఒక వ్యక్తి నాకు ఒక డౌట్ రైజ్ చేశారు. సార్ నేనున్నాను నా కింద ఒక 10, 20, 30 మంది కింద ఎవరో ఒక 2 టర్నోవర్ పాయింట్లు మ్యాచ్ అయ్యాయి. పైనున్నోళ్ళందరూ కూడా మెంటర్ బోనస్ వస్తదని అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మెంటర్ బోనస్ అంటే ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్‌కి 20% మెంటర్ బోనస్ వచ్చింది. ఇది చాలా క్లారిటీ తీసేసుకోండి. ఇంత ఎక్కడి నుంచి సార్ కంపెనీ తెచ్చిచ్చుద్దని కూడా అడిగారు. కొంచెం అర్థం అవ్వక అడిగారు. దానికి మనం క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ మనకి చాంపియన్. చాంపియన్ అవ్వాలంటే ఈచ్ గ్రూప్ 10 ఐపీ. చాలా క్రూషియల్ ర్యాంక్ ఇది. ఎందుకంటే మనం 3 పర్సన్స్‌ని ఏలో ఒకరిని, బి, సి 3 గ్రూపుల్లో 3 ఎగ్జిక్యూటివ్ రిఫరెన్స్ ఇవ్వంగానే మనం చాంపియన్ అవుతాం. రియల్‌గా ఈ ముగ్గురు మనలా ఆలోచించిన వాళ్ళైతే మన లైఫ్ మారిపోయినట్టే. చాంపియన్ అయితే ఉపయోగం ఏంటంటే చాంపియన్‌కి ఒక టర్నోవర్ పాయింట్ వాల్యూ 750 ఉంటది. రోజుకి 10 టాప్స్ తీసుకోవచ్చు. అంటే పెర్ డే 7,500 తీసుకోవచ్చు. సరాసరి 2 లాక్స్ పైబడి తీసుకునే అవకాశం చాంపియన్‌కి ఉంటది. అలానే మెంటర్ బోనస్ యాజ్ యూజువల్‌గా 20%. అలానే ఒక గ్రూప్ నుంచి 10 ఐపీ జరిగితే చాంపియన్ అయినట్టు, ఒక గ్రూప్ నుండి 100 ఐపీ గాని జరిగిందనుకోండి, 10 ఐపీ డన్ అయింది. ఇంకో 90 ఐపీ యాడ్ అయిందనుకోండి టీమ్‌తో, మనం ఒక్కో గ్రూప్ నుంచి 100 అవుతది. మనం ఇక్కడ మేనేజర్ అనే ఒక మంచి ర్యాంక్ ఎలిజిబిలిటీ దొరుకుద్ది. మేనేజర్ అవ్వటం మూలన ఉపయోగం ఏంటి అంటే 10 లాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉంటది. అలానే ఇక్కడ మనం చూడొచ్చు ఒక టాప్ వాల్యూ ₹1000. ఎగ్జిక్యూటివ్ వచ్చి ఒక టర్నోవర్ పాయింట్ వస్తే 500. అదే టర్నోవర్ పాయింట్ గాని మనకి మేనేజర్ ర్యాంక్‌లో ఉన్నప్పుడు వస్తే ₹1000 వస్తది. రోజుకి 20 టాప్స్ తీసుకోవచ్చు. రోజుకి 20,000 అంటే నెలకి 6,00,000 వరకు తీసుకునే అవకాశం మేనేజర్‌లో ఉంది. మేనేజర్ అనేది కూడా చాలా పవర్‌ఫుల్ పొజిషను. ఇది మనకి డైరెక్ట్ ఎంట్రీ కూడా ఉంది. లాస్ట్‌లో డైరెక్ట్ ఎంట్రీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మేనేజర్ 100 ఐపీతో మేనేజర్ అయ్యాము అంటే రియల్ మేనేజర్ అయిన వ్యక్తి తప్పకుండా కంపెనీ సిస్టమ్‌లో అప్పటికే ఎగ్జాంపుల్ 100 ఐపీ మీన్స్ ఒక 2 డైరెక్ట్ మేనేజర్స్ అయినా, ఒక 10 మంది ఎగ్జిక్యూటివ్స్ అయినా ఉంటారు కదా! రేపు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసిన మేనేజర్‌కి ఎంతో కొంత ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్‌లో ఒక్క యాక్టివ్ మెంబర్ ఉన్నా ఆల్‌మోస్ట్ ఏదో ఒక రోజు మనం గ్లోబల్ ప్రెసిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో, మేనేజర్ అనేది పవర్‌ఫుల్ ర్యాంక్. గట్టిగా అనుకుంటే 1 వీక్ 10 డేస్‌లో పూర్తి చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి ర్యాంక్ నేషనల్ డైరెక్టర్. ఈచ్ గ్రూప్ 3000 ఐపీ. 3000 ఐపీ. 3000 ఐపీ అంటే ఒక 300 మంది ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ఒక 60 మంది మేనేజర్, డైరెక్ట్ మేనేజర్ వచ్చిన 3000 ఐపీది. కాబట్టి ఇక్కడ 3000 నేషనల్ డైరెక్టర్ ర్యాంక్ అచీవ్‌మెంట్ అయితే గ్యారంటీ ఇన్‌కమ్ అయితే అచీవ్ అయిపోయినట్టు.
ఎందుకంటే 300 మంది ఎగ్జిక్యూటివ్స్ లో 30 మంది అయినా పని చేస్తారు, లేదంటే 60 మంది మేనేజర్లో 10 మంది అయినా వర్క్ చేస్తారు. ఎందుకంటే మేనేజర్ ర్యాంక్ అయిన వాళ్ళు ఈ ఇంట్లో అయితే కూర్చోరు కదా, ఎంతో కొంత ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నేషనల్ డైరెక్టర్ అయితే ఇక్కడ మనకి 20 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటది. దాంతో పాటు 1 లక్ష రూపాయల రివార్డ్ ఉంటది. ఒక నేషనల్ ట్రిప్ ఉంటది. అలానే ఇక్కడ మనం చూడొచ్చు, ఒక టర్న్ ఓవర్ పాయింట్ వాల్యూ 1250. అంటే రోజుకు 30 టర్న్ ఓవర్ పాయింట్లు అంటే డైలీ 37,000. అంటే మనం నెలకి ఒక 10 లక్షలు తీసుకునే అవకాశం యాజ్ ఏ నేషనల్ డైరెక్టర్ ఉంటుంది. అంటే నేషనల్ డైరెక్టర్ అనేది ఆల్మోస్ట్ సెటిల్మెంట్ మన సిస్టంలో. నేను హెల్తీలో వెరీ హ్యాపీ అంటే ఎవరంటే నేషనల్ డైరెక్టర్. ఎందుకు? అప్పటికే టీమ్ సైజ్ పెరిగిపోయింది. 3000 ఐపీ అంటే చెప్పాం కదా, యావరేజ్ ఒక టీంలో పని చేసిన వాళ్ళు 10 నుంచి 100 మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు రీపర్చేజ్ చేసిన చాలు, మన లైఫ్ సెట్ అయిపోయింది. కాబట్టి నేషనల్ డైరెక్టర్ దృష్టిలో పెట్టుకొని మనం పని చేయాలి. ఇప్పుడు పని చేసిన ప్రతి ఒక్కరూ ఎండి నేషనల్ డైరెక్టర్ కోసమే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ర్యాంక్ 3000 ఐపీ ఏ రోజైతే అయ్యిందో, ఒక్కరు ముందే ఒక గ్రూప్ లో 300 మంది అయినప్పుడు మిగిలిన ఈజీగా టీం బిల్డ్ అయిపోయింది. కాబట్టి 1-2 నెలల్లోనే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిపోతాం. ఇక్కడ మనం చూడొచ్చు 15,000 ఐపీ ఈచ్ గ్రూప్. ఇక్కడికి వచ్చేసరికి మనకి 30 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటది. దాంతో పాటు 3 లక్షల రివార్డ్ ఉంటది. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటది. ఇక్కడ కూడా 1 టర్న్ ఓవర్ పాయింట్ వాల్యూ 1250. బట్ డైలీ 50 టాప్స్ లిమిట్. అంటే రోజుకి 62,500. 3 6 18 అంటే నియర్లీ 20 lakhs తీసుకునే అవకాశం నెలకి ఎవరికి ఉంటది? యాజ్ ఏ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఉంటది. యాజ్ యూజువల్ గా మెంటర్ బోనస్ అనేది ఎగ్జిక్యూటివ్ నుండి జీవన్సీ వరకు కూడా 20%. కాబట్టి నెక్స్ట్ మనకి ర్యాంక్ ఫైనల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ జన్మకి నా జీవితం మారింది. నా టోటల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన కుటుంబ జీవితం మారే ర్యాంక్ ఏదైనా ఉందంటే గ్లోబల్ ప్రెసిడెంట్. ఇక్కడ ఒక గ్రూప్ నుంచి 1,50,000 ఐపీ, అలా 3 గ్రూపుల నుంచి 3,50,000 ఐపీలు. ఇక్కడ మనం చూడొచ్చు 50 లక్షలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటది. 30 లక్షల రివార్డ్ ఉంది. 2 మెంబర్స్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది. ఈ పొజిషన్ కి వచ్చేసరికి 1 టర్న్ ఓవర్ పాయింట్ వాల్యూ 1250. బట్ 150 టాప్స్ తీసుకోవచ్చు. అంటే 1,87,500 పెర్ డే తీసుకునే అవకాశం ఉంది. అంటే మనం నియర్లీ 50 to 60 lakhs తీసుకునే అవకాశం గ్లోబల్ ప్రెసిడెంట్ ఉంది. అలానే గ్లోబల్ ప్రెసిడెంట్ కి ఇంకో అవకాశం ఏముంది? కంపెనీ టర్న్ ఓవర్ నుండి రాయల్టీ రూపంలో నెలకి 10 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది. మనం పని చేస్తే ఇది మన టీం మీద వచ్చే ఇన్కమ్. దీంతో సంబంధం లేకుండా కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి నెలకి 10 లక్షల రాయల్టీ తీసుకునే అవకాశం గ్లోబల్ ప్రెసిడెంట్ ఉంది. ఫ్రెండ్స్, 1,50,000 ఐపీ అంటే సింపుల్ చెప్పాలి అంటే ఒక గ్రూప్ లో 3,000 డైరెక్ట్ మేనేజర్స్ వచ్చిన 1,50,000 ఐపీ అయిపోయింది. అందుకోసం ఎటు నుంచి ఏదైనా 1 year టార్గెట్ తోనే మనం వర్క్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్ ర్యాంక్ గ్లోబల్ 1% క్లబ్. ఇక్కడ మనం చూడొచ్చు ఈచ్ గ్రూప్ 15 లక్షల ఐపీ. 1,50,000 ఐపీ అయినప్పుడు 15 లక్షల ఐపీ అవడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇక్కడ మనం చూడొచ్చు 1 CR రిస్క్ కవరేజ్ ఉంది. 3 కోట్ల రివార్డ్ ఉంది. 50 లక్షల కార్ ఫండ్. అంటే 3.5 కోటి రివార్డ్. 3.5 కోటి మొత్తం కలిపి 4 persons కి ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు 1 టాప్ వాల్యూ 1,250. రోజుకి 500 టాప్స్ అంటే 6,25,000. మనం ఇక్కడ అర్థమైందా? 5,000 రూపాయలు యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ తీసుకోగలిగితే జీవన్సీ వస్తే రోజుకి 6,25,000 తీసుకునే అవకాశం ఉంది. యాజ్ యూజువల్ గా మెంటర్ బోనస్. అట్ ది సేమ్ టైం గ్లోబల్ 1% క్లబ్ అంటే రియాలిటీ మనం గ్లోబల్ లెవెల్లో 1% క్లబ్ లో ఉన్నట్టే. అంటే కోటీశ్వర్లో మనం కూడా మన బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు ఉంటుంది. సో ఇది మనకు ఫైనల్ ర్యాంక్. బట్ ఇక్కడ మన మొత్తం మీద మన సిస్టమ్ లో ఉండే ఒక కండిషన్ అనుకోవచ్చు. అది ఒక రకంగా చెప్పాలంటే అందరికి ప్రతి ఒక్కరు కంపెనీ లేకుంటే లీడర్స్ నిలబడే అవకాశం ఎవ్రీ మంత్ 5 ఐపీ రీపర్చేజ్ ఆర్ ఒక న్యూ పర్సన్ ని మనం ఎన్రోల్ చేయటం. 5 ఐపీ రీపర్చేజ్ ఆర్ ఒకవేళ చేయలేకపోతే ఏం జరుగుతుంది అంటే నో ప్రాబ్లం. చేయలేకపోతే మనకి మెంటర్ బోనస్ రాదు.
వన్ టర్న్ ఓవర్ పాయింట్ కి ఫైనల్ గా 500 రూపాయలు అయితే తగ్గదు. అంటే మనం ఎటువంటి రీపర్చేజ్ చేయకపోయినా కానీ రోజుకి 5,000 అయితే తీసుకునే అవకాశం మన సిస్టమ్ లో ఉంది. లేదు ఇంకా ర్యాంకుకు తగ్గట్టు ఒక టర్న్ ఓవర్ పాయింట్ వాల్యూ 1250 వరకు కావాలి, మెంటర్ బోనస్ కూడా ప్రతిరోజు కావాలి అంటే ఎవ్రీ మంత్ 5 ఐపీ సెల్ఫ్ ఏదైనా కొనుక్కోవడం. అదర్వైజ్ ఒక కొత్త వ్యక్తిని కస్టమరా, ఎగ్జిక్యూటివా, మేనేజరా రిఫరెన్స్ ఇస్తే ఆటోమేటిక్ మళ్ళీ 30 డేస్ టైం మనకి దొరికేసింది. ఇదే మన ప్లాన్ ఫ్రెండ్స్. అయితే ఈ ప్లాన్ ఇదంతా దీన్నే మనం సింప్లిఫై చేసాం. ఏంటా సింప్లిఫై? మనస్ఫూర్తిగా 4 వారాల 4 నెలల కష్టపడితే ముందు ఇప్పుడు మనం మేనేజర్ కోసం డిస్కస్ చేద్దాం. మేనేజర్ కోసం డిస్కస్ చేసి ఫైనల్ గా మన చార్ట్ కోసం మనం డిస్కస్ చేద్దాం. మన సిస్టమ్ లో మేనేజర్ అయితే బెనిఫిట్స్ ఏంటి? మామూలుగా అయితే 100 ఐపీ ఇంటూ 3 గ్రూప్స్ అయితే మేనేజర్ అవుతాం. ఇక్కడ మనకి ఎవరైనా డైరెక్ట్ 25,000 తో మన సిస్టమ్ లోకి ఎవరైనా ఎంట్రీ అయితే వాళ్ళు డైరెక్ట్ మేనేజర్ అవుతారు. వాళ్ళకి మనం చూడొచ్చు 50 ఐపీ సెల్ఫ్ వస్తుంది. అలానే వాళ్ళకి 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రావటం జరుగుద్ది. దాంతో పాటు 10,500 డిపిలో ప్రొడక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసిద్ది. దాంతో పాటు 15,750 వాళ్ళ వ్యాలెట్కి వచ్చింది. దాన్ని పీపీ వ్యాలెట్ అంటాం, ప్రొడక్ట్ పర్చేజ్ వ్యాలెట్. ఆల్రెడీ మేనేజర్స్ అయిన ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ పర్చేజ్ వ్యాలెట్ వాడుకొని వాళ్ళు 15,750 వెనక్కి తీసుకోవడం జరిగింది. అది ఏంటి ప్రొడక్ట్ పర్చేజ్ వ్యాలెట్ అంటే? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జిక్యూటివ్ ని కంపెనీలో ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే కంపెనీకి అమౌంట్ పంపించి యాక్టివేషన్ చేసుకుంటున్నాం. కాకపోతే మేనేజర్ ఎవరైనా ఉంటే అదే అతను పీపీ వ్యాలెట్ లో కానీ డబ్బులు ఉంటే చక్కగా అతనే ఆ క్యాష్ తీసేసుకొని పీపీ వ్యాలెట్ నుంచి యాక్టివేషన్ చేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ కంపెనీ నుంచే వెళ్ళిపోయింది. అంటే సింపుల్, ఒక 3 ఎగ్జిక్యూటివ్ తెచ్చేస్తే మన 15,750 వెనక్కి వచ్చేసింది. అప్పుడు మనం 25,000కి ఎంత పెట్టుబడి పెట్టినట్టు 15,750 వెనక్కి వచ్చేస్తే 9,250 రియల్ గా మనం పెట్టినట్లు లెక్క. సో మేనేజర్ అనేది రియల్ ఒక మాటలో చెప్పాలంటే మన సిస్టంలో గర్వంగా చెప్పుకునే ర్యాంక్ మేనేజర్. మేనేజర్ తో కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే ఇప్పుడు మనం మేనేజర్ అయ్యి మేనేజర్ల పైన, ఎందుకంటే 25,000 రూపాయలు పెట్టుబడి కూడా కాదు. ఎలా ఇక్కడ మనం నెలకి 2, 3, 5 లక్షలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 25,000 తో మనం ఎంటర్ అయితే ముందు అయితే 2 కాంబో ప్రోడక్ట్ వచ్చింది కదా మనం వాడటానికి. పైగా ఒక 3 ఎగ్జిక్యూటివ్ తేగానే క్యాష్ కూడా చేసుకోవచ్చు 15. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేనేజర్ కూడా ముందైతే 25,000 పెట్టినట్టు అతను కొంచెం వర్క్ చేస్తే 1 వీక్ లోపే అతని డబ్బులు అతనికి వచ్చేస్తున్నాయి. టీం కూడా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మేనేజర్ అనేది క్రూషియల్ ర్యాంకు. వీలైనంత వరకు మేనేజర్ మీద ఫోకస్ చేయగలిగితే మన సక్సెస్ చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. సార్ మేనేజర్ తో మన జీపీ ఎలా అవ్వచ్చు ఆ చార్ట్ ఒకసారి పెట్టి మనం చూడొచ్చు. మనం ఎవరినైనా ఒక మేనేజర్ రిఫరెన్స్ ఇస్తే మనందరికీ తెలుసు 3,500 ప్రైమ్ ఇన్సెంటివ్ రావటం జరుగుతుంది. ఎంత? 3,500 ప్రైమ్ ఇన్సెంటివ్, 50 ఐపీ వస్తుంది. ఎగ్జాంపుల్, మనం రేపు సెషన్ ఉంది అంటే రేపు మీన్స్ నెక్స్ట్ మంత్ లో విశాఖపట్నం సెషన్ కి మనం ఏంటి ఎలిజిబిలిటీ పెట్టాం? ఈచ్ గ్రూప్ 50 ఐపీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే 1 డేలో కూడా 3 మేనేజర్ని తెచ్చి అచీవ్మెంట్ అయిపోవచ్చు. ఎగ్జాంపుల్, మనం రేపు మొదటి అచీవ్మెంట్ అలానే పెట్టడం జరిగింది. 3 50 ఐపీఎల్ తెచ్చిన వాళ్ళు ఒక్క నెలలో వాళ్ళ పని పూర్తి చేస్తే 3 మేనేజర్స్ తీసుకొస్తే ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది? 10,500 ప్రైమ్ ఇన్సెంటివ్, దాంతో పాటు 4,000 రూపాయలు. ఎందుకంటే మేనేజర్లు ఉంటే 1 టర్న్ ఓవర్ పాయింట్ వాల్యూ 1,000 రూపీస్ కాబట్టి 4 టాప్స్ ఇక్కడ వచ్చాయి. ఇంకా రేపు అదే మేనేజరు మనలానే 1 మంత్ లో తన లైఫ్ సెట్ చేసుకోగలిగితే, 3 వ్యక్తులు తీసుకొచ్చినట్టు మనం వాళ్ళని రెడీ చేయగలిగితే సెకండ్ మంత్ అచీవ్మెంట్ అయిపోయినట్టే. సేమ్ ఎవరు ముగ్గురిని వాళ్ళు తెచ్చుకున్నట్టుగానే మనం ప్రాపర్ గా మనం వాళ్ళని ఫాలో అప్ చేయగలిగితే ఇక్కడ మనం చూడొచ్చు 8వ నెల పూర్తయ్యేసరికి గ్లోబల్ ప్రెసిడెంట్. ఇక్కడ ఏవైతే 8 నెలలు ఉన్నాయో 8 నెలలకి 8 ప్రోగ్రామ్స్ మన వైపు నుంచి ఉంటాయి. కంపెనీ వైపు నుంచి ఇక్కడ ఎలాగా సెషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మన రేపు ఏదైతే అంతే కదా, మనందరం ఎలానైనా లైఫ్ మారాలని వచ్చాము. ఇక్కడ ఉదయం